కాన్స్టిట్యూషన్ ప్రాపర్గా ఫాలో కావాలి అంటే, సామాజిక న్యాయం అందరికీ న్యాయం దొరకాలి అంటే, అన్ఎంప్లాయ్మెంట్ పోవాలి అంటే, ప్రైస్ హైక్ తగ్గాలి అంటే, అందరు హిందుస్థాన్ అనేకతాలో ఏకతా, యూనిటీ ఇన్ డైవర్సిటీ రావాలి అంటే, ఆ గోల్డెన్ బర్డ్ లాగా ఇండియా కనిపించాలి అంటే రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలి. సో అట్లాంటి ఒక పర్సనాలిటీకి బాటమ్ ఆఫ్ మై హార్ట్ విషింగ్ హిమ్ హ్యాపీ బర్త్డే విత్ హెల్త్ అండ్ మోర్ విజన్ అండ్ మోర్ లవ్. జై హింద్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్. ఈరోజు మనుషుల మధ్యలో ఐక్యత సన్నగిల్లుకుంటూ దేశంని విభజించి పాలించు అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి బీజేపీని ఎండగడుతూ ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర దాకా కూడా దేశాన్ని ఒకటి చేస్తూ భారత్ జోడో యాత్ర అని చెప్పి ప్రతి ప్రజానికానికి ఈరోజు చైతన్యాన్ని నింపుతూ చేతికి సంకెళ్ళేసినంత పని చేసిన వ్యవస్థలను మొత్తం కూడా వ్యతిరేకంగా నిలబెట్టి కొట్లాడిపించినా కూడా ఈరోజు ప్రజల్లో ఉంటున్నటువంటి చైతన్యంతో ప్రతిపక్షం యొక్క బలాన్ని, మోడీ యొక్క అహంకారాన్ని దింపినటువంటి ప్రజానేత, జనాల గుండెల్లో గుడిగట్టుకుంటున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రియాంక గాంధీ కేరళ నుండి పోటీ చేస్తుంది కదా, ఎట్లా చూస్తారు ఏంటి? వయనాడు నుంచి ప్రియాంక గాంధీ గారు పోటీ చేసేటటువంటి దాన్ని ఆల్రెడీ ఒక విజయం లెక్కనే కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా అక్కడ స్వాగతిస్తూ ఉన్నారు. రెండు ప్రాంతాల నుంచి కూడా మరి రాహుల్ గాంధీ గారు ఉండాలనేటటువంటి పోటీ పెరిగినుండే. కానీ అటు రాయ్బరేలీ దగ్గర మరి ఆయన యొక్క నిర్ణయం జరిగింది కాబట్టి అదే కుటుంబానికి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ గారు మరి నిర్ణయం తీసుకోవడము దేశం మొత్తం కూడా స్వాగతిస్తుంది. ఇది మళ్ళొకసారి గెలుపు అనేటటువంటిది ప్రతిపక్షం యొక్క బలాన్ని అండ్ మోడీ దగ్గర ఉంటున్నటువంటి అహంకారాన్ని దింపనీకే ఇంకొక సంకేతంగా ప్రజలు మొత్తం చూడబోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఫస్ట్ టైం వస్తున్నారు, ఎలా చూడొచ్చు? అంటే ఫస్ట్ టైం వచ్చాడు అనేటటువంటి ఏం లేదు. ప్రత్యక్ష రాజకీయాలు ఉంటున్నటువంటి కుటుంబంలోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు పుట్టి నుంచి పెరిగిన దాకా కూడా ప్రధానమంత్రి కుటుంబంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఆ ప్రోటోకాల్స్ మొత్తం చూస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇదేం కొత్త కాదు. అయితే ప్రజలు పడుతున్నటువంటి అవస్థల్ని మాత్రం ఖచ్చితంగా ఈరోజు మనం పరిష్కరించాలి. ఒక మైటీ పవర్లకు ఎదిగినటువంటి మోడీ ఏదో ఆటోక్రాటిక్గా పోతుండు, నియంత్రణ పరిపాలన అనేటటువంటిది సాగవు అననీకనే సందేశం ఈయనకి ఈ కుటుంబం ముందు నడుస్తున్నటువంటి దాన్ని దేశమంతా స్వాగతిస్తూ ఉంది. కాబట్టి ప్రియాంక గాంధీ గారిని కూడా మరి వారణాసి ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకొని అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నారు.